ఒక్కలకన్నా ఒక బుడ్డ పై సంబంధించేమో బుడ్డ పైసి మూసీ మే లూటో ఢిల్లీ మే బాటో మూసీల నట 1,50,000 కోట్ల రూపాయలతోని 1,50,000 కోట్లు 1,50,000 రూపాయలు కాదు 1,50,000 కోట్లు అంటే ఎంతనో ఎరికేనా మన రాష్ట్ర బడ్జెట్లో సరిగ్గా సగం మన రాష్ట్ర బడ్జెట్లో సరిగ్గా సగం పైసలు పెట్టాట మూసీల 55 కిలోమీటర్లు ఉద్ధరించి దీన్ని ఒక అద్భుతమైన లండన్ లెక్క చేసి ఇక్కడ ఉన్న గరీబ్ గాళ్ళందరినీ తీసుకుపోయి జంగల్లో వారేస్తారట మరి ఊకుందామా సపడేక మేమందరం ఎక్కడ అక్కడ పోవాలన్నా మరి 38 ఇండ్లకు రంగులేసిపోయినరట ఆర్బిఎక్స్ అని రంగులేసిపోతే నేను మీ అందరినీ కోరేది ఒకటే లక్ష్మి ఇంటి మీద కోతురులే రత్నకి ఇంటి మీద కోతురుతి సపడేక నా పనికి నేను పోతా నాకేం గర్జు ఆమె ఇల్లు గులబడితే నాకేమైంది ఇదివరకు ఒకసారి నన్ను తిట్టింది కాబట్టి ఇప్పుడు నేను ఆమె ఇంటికాడికి పోను అంటే నడవది ఒక ఇంటి మీదకి వస్తే కాదు మన పంచాయతీలు ఉంటాయి ఇంటి పక్కిళ్ళని ఉన్నాయా గా మాత్రం తాకట్లు ఉన్నాయా కానీ ఉంటాయి ఇంట్లో కూడా తాకట్లు ఉంటాయి పంచాయతీలు ఉంటాయి లొల్లులు ఉంటాయి అప్పుడప్పుడు కొట్టుకుని తిట్టుకుని ఉంటుంది 3 పిల్లల పంచాయతీలు ఉన్నాయా ఉన్నాయా లగ్గం కదా లెక్కున్నదా ఏంది అందరు లగ్గం చేసుకునేలే కదా మీరు మీ భర్తలను తిట్టరా అప్పుడప్పుడు ఎండ పెట్టరా కాదన్నీ ఇంట్లోనే చూసుకోవాలి బయట వస్తే ఊకుంటామా మన మీదకి ఇది కూడా గంతే మీ లంక మీదకి బుల్డోజర్ వచ్చినా ట్రాక్టర్ వచ్చినా ఇవి రానియకుండా ఇక్కడనే కంచె అడ్డం పెట్టుండ్రి మొత్తం అందరూ వచ్చి తలుకోండి ఆ డ్రైవర్ని అడుగుండ్రి ఆ బుల్డోజర్ డ్రైవర్ను అన్న నీకు కొంపున్నదా నీకు ఇంటికాడ పిల్లలు ఉన్నారా భార్య ఉన్నదా నీ ఇంటి మీదకి ఎవరైనా బుల్డోజర్ చేస్తే నువ్వు ఊకుంటావా అని అడుగుండ్రి 40 ఏళ్ళకెళ్ళి 50 ఏళ్ళకెళ్ళి ఇక్కడనే ఉంటున్నాం రిజిస్ట్రేషన్లు అయినాయి మాకు పర్మిషన్లు ఉన్నాయి ట్యాక్సీలు కడుతున్నాం ఏ లెక్కన గులగొడతావని అడగాలి ఇలా ఇందిరమ్మ రాజ్యం అన్నాడు ఇందిరమ్మ చెప్పిందా సోనియమ్మ చెప్పిందా ఇల్లు గులగొట్టమని ఎవరు చెప్పిండు ఎవరు చెప్పలే ఇందిరమ్మ రాజ్యం ఇల్లు కట్టిస్తా అన్నావు ఇల్లు గులగొడతా అని చెప్పలే అయినా నాకు తెలియక అడుగుతా ఇయ్యాల ఇక్కడున్న ఒక మల్లయ్య ఇల్లు గులగొట్టి అక్కడ మాల్ కడితే ఏమొస్తుంది నీకు మల్లయ్య ఇల్లు బుడ్డ ఇల్లే కావచ్చు 100 గజాలలో ఉండొచ్చు దాన్ని గులగొట్టి పక్కన ఇల్లు గులగొట్టి హోటల్ కడతా మాల్ కడతా పెద్ద పెద్ద పార్కులు కడతా ఎవరి కోసం ఇక్కడ ఉన్నాయన్ని బొందల గడ్డలు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ లేపేసి దాని మీదకి వెళ్ళేదో కడతా అంటే ఎవరి కోసం అని నేను అడుగుతున్నా నువ్వు చెప్పిన మాటలేండి గవర్నమెంట్లకు రాకముందు గరీబులను మంచిగా చూస్తా అని చెప్పినావు రైతులను మంచిగా చూసుకుంటా అని చెప్పినావు పెద్ద మనుషులు నడుచుకుంటా అని చెప్పినావు అత్తలను చూసుకుంటా కోడలను చూసుకుంటా నల్ల బిల్లులు కడతా కరెంటు బిల్లులు కడతా మీరు కట్టే అక్కర్నే లేదు సోనియా గాంధీ కడుతుంది ఫ్రీ గ్యాస్ ఇస్తా ఫ్రీ బస్సు పెడతా ఇన్ని కథలు చెప్పిండు ఇవాళ ఎప్పుడైనా చెప్పిండా ఇల్లు గులగొడతా అని ఇల్లు గులగొడతా అంటే ఓట్లు పడుతున్నానా మరి ఇంకొక మాట అడుగుతున్నా ఇగో మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీకోసం కాలేరు వెంకటేష్ నేను అడ్డం వస్తా అని చెప్పి ఆయన ఇక్కడ నిలబడ్డాడు మరి నేను ఒక్క మాట అడుగుతున్నా నేను ఒక్క మాట అడుగుతున్నా మీరు గెలిపించిన ఎంపీ ఏడవేండు మీరు గెలిపించిన ఎంపీ మీరు ఓట్లేసి అంబర్పేట నుంచి గెలిపించిన కిషన్ రెడ్డి ఏడవేండు ఎందుకు మాట్లాడతలేడు మరి ఏం అదలు మా ఇద్దరు ఏమైనా బదులుకున్నారా ఏంది కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి బదులుకున్నారా గరీబ్ గాలను లేపేమని అందుకే నేను అడిగేది మిమ్మల్ని అర్థం చేసుకోండి ఎవరు గరీబులతో ఉంటారో అర్థం చేసుకోండి ఎవరు మీకు కష్టం వచ్చినప్పుడు మీతో ఉంటారో చూడుండ్రి ఎవరి నియతేందో తెలుసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా